దేవీపురంలో ఏం జరిగిందో మా నాన్నారు కోలుకున్నాక తెలుస్తుంది అమ్మాయి గారు. స్వామీజీ మాటలకు అర్థమేమిటో ఆ స్వామీజీనే మరీ మరీ అడిగితే తెలుస్తుంది. అబీబాబు శశిగారితో ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారో ఎల్లుండి అబీబాబుని అడిగితే తెలుస్తుంది. కానీ తెలియందల్లా మీ పిన్నిగారి ప్లాన్ ఏంటి అని. అది తెలుసుకోవటమే కష్టం. అంకుల్ కోలుకునేంత వరకు ఆయన్ని ఏ విషయం అడగద్దు చారుకేశ. అంకుల్ని ఇబ్బంది పెట్టద్దు. అంకుల్ రికవరీ అయ్యాక స్వామీజీ మాటలకి అర్థమేంటో అంకులే చెప్తారు. అంకుల్కి అన్నీ చెప్పమని ఆ స్వామీజీ చెప్పే ఉంటారు. నువ్వన్నట్టు ఎల్లుండి అన్నయ్య వచ్చినప్పుడు శశి గురించి అడుగుదాం. కారణం లేకుండా అన్నయ్య ఏ పని చెయ్యడు. మిగిలిన పని ఏదోలా మనం పిన్ని మోటివ్ ఏంటో తెలుసుకోవాలి. ఎంత కష్టమైనా సరే పిన్ని ప్లాన్ తెలుసుకోవాలి. మీరా టెన్షన్ ఏం పెట్టుకోకండి అమ్మాయి గారు. ఎల్లుండి మీ పుట్టినరోజు. అబీబాబు రాబోతున్నారు. మీరు ఆ ఎగ్జైట్మెంట్ తోనే ఉండండి. అబీబాబు వచ్చాక మన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఆ ఆశతోనే ఉన్నాను చారుకేశ. అన్నయ్య కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, అతని పేరు అభి. అంతకు మించి అతని ఫోటో, అడ్రస్, మిగతా డీటెయిల్స్ ఏవి తెలియదు సార్. శశి కథను ఎప్పటి నుంచి తెలుసు? ఈ మధ్య పరిచయం సార్. మీరు దేవిపురం గురించి కొందరితో డీల్ చేసుకున్న తర్వాత శశమ్మతో అతను మరింత క్లోజ్ అయ్యాడు. మీతో ఒప్పందం చేసుకున్న వాళ్ళకి అభి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు భయపడి స్టేట్ వదిలిపెట్టి పారిపోయారు. ఆ తర్వాత శశమ్మకి ఇంకా క్లోజ్ అయ్యాడు. ఈ మధ్య వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతున్నారు. ఎవడా అభి? నా చెల్లిని ట్రాప్ చేసి నా వాళ్ళకే వార్నింగ్ ఇచ్చేంత మగాడవాడు? వెంటనే వాడి డీటెయిల్స్ తెలియాలి. వెలో. ఓకే సార్. చారుకేశా సార్, నువ్వు కూడా అభి ఎవరో కనుక్కో. రైట్ వే. తెలుసుకున్నాను సార్. తన పూర్తి పేరు సూర్యదేవర అభిరామ్. అమ్మాయి గారికి స్వయాన అన్నయ్య. వాళ్ళిద్దరూ కవలలు. ఓహో, వాడు దివ్య బ్రదరా? అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారా? అమ్మాయి గారికి అబీబాబు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు సార్. అన్నయ్య కోసం ఆవిడ వెతుకుతూ ఉన్నారు. వెతకటం ఆపేయమని చెప్పు. తన అన్నయ్య శవాన్ని నేను అప్పగిస్తానని వెళ్ళి మీ అమ్మాయి గారితో చెప్పు. నా చెల్లిని ట్రాప్ చేసి నాతో ఛాలెంజ్ చేసిన వాడిని బతకనివ్వనని దివ్యతో చెప్పు. అడ్డు తప్పుకోసేసి. నువ్వు అభిని ఏం చేయకూడదు. వాడి గురించి నా దగ్గర దాచిపెట్టి పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఆపి ఇంకో తప్పు చేయకో. తన్ని ప్రేమించడం తప్ప? వాడొక చీటర్. కాదు, నా లవర్. వాడొక ఫ్రాడ్. లేదు, వాడు నిన్ను లవ్ చేయట్లేదు. ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? వై ఆర్ యు మిస్అండర్స్టాండింగ్ హిమ్? శశి శశి శశి, నీకు అర్థం కావట్లేదు. దేవీపురం డీల్ గురించి అభికి తెలుసు. అది నాకు దక్కనివ్వకుండా చేయడానికి అభి నిన్ను బెదిరించాడు. నిన్ను ట్రాప్ చేశాడు. నిన్ను అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నాడు. నా వీక్నెస్ నువ్వని తెలుసుకుని నా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఇట్స్ అ ప్లాన్. అతను చేసింది ప్లాన్ అయితే మరి నువ్వు చేసిందేంటి? దివ్యని అడ్డు పెట్టుకుని దేవీపురాన్ని డీల్ చేయాలనుకున్నావు. అది ప్లాన్ కాదా? దేవీపురం కోసం దివ్యని లవ్ చేస్తున్నట్టు నటించాలనుకున్నావు. అది ట్రాప్ కాదా? నాన్న దానం చేసిన ఎన్నో ఆస్తులను బెదిరించి లాక్కున్నావు. అది దుర్మార్గం కాదా? అది వేరు, ఇది వేరు. అంతా ఒకటే. ఒకటి ఎలా అవుతుంది? ఏ, ఎందుకు కాదు? నువ్వు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? ఆడవారంటే గిట్టదంటూనే నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేస్తూ దగ్గరగా వెళ్ళావు. అదే నీ చెల్లెలకి ఎవరైనా దగ్గరైతే సహించలేవు. విషయం నీ చెల్లిదాకా వచ్చేసరికి నొప్పిగా ఉందా? బాధేస్తుందా? ఓకే, నేను ఒప్పుకుంటాను. దివ్య విషయంలో నేను అలా చేసుండాల్సింది కాదు. ఐఎమ్ రాంగ్. కానీ అభి నీకు రైట్ కాదు. నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడు. పచ్చకామల్లో వచ్చిన వారికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నువ్వు తప్పు చేసి అందరూ అదే తప్పు చేస్తున్నారంటే ఎలా? మన వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాడి గురించి అంతా కనుక్కున్నారు. తను నీకు ఫ్రాడో చీటరో కావచ్చు,
కానీ నాకు ఆయన కళ్ళలో ప్రేమ కనిపించింది. ఆయన మాటల్లో నిజాయితీ వినిపించింది. తన చెయ్యి పట్టుకుని 100 ఏళ్లు సంతోషంగా బ్రతుకుతానన్న నమ్మకం వచ్చింది. ఓహో, వాడంత గొప్ప ప్రేమికుడైతే చాటుగా తిరగడం ఎందుకు? ధైర్యంగా నా ముందుకొచ్చి మొహం చూపించొచ్చు కదా. వస్తాడు. రేపే అందరి ముందుకు రాబోతున్నాడు. తనని చేసిన వారితో ఛాలెంజ్ చేయడానికి, తనకు సవాల్ విసిరిన వారికి సమాధానం చెప్పడానికి, తను ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్న కళ్ళకి కనిపించడానికి, తనను ప్రేమించిన మనుషులకి ప్రేమను ఇవ్వడానికి, తన పుట్టినరోజు నాడే మళ్ళీ పుట్టబోతున్నాడు. ఈలోగా తన మీద నీ నీడ పడినా సహించలేను. తన కోసం నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం నేను హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతాను. శశి, నా పెళ్లి చేస్తానని నాన్నకి మాటిచ్చావు కదా, తనతో నా పెళ్లి చేసి ఆ మాటని నిలుపుకో. కాదని తన జోలికి వెళ్తే నీ చెల్లి నీకుండదు. దీనికేమన్నా మెంటలా? ఎంత చెప్పినా వినదేంటి? వాడు మంచివాడు కాదు అంటే అర్థం చేసుకోవాలి కదా. లేదు సార్, చిన్నప్పుడు అబీబాబు నేను కలిసి పెరిగాం. అబీబాబు చాలా మంచివారు సార్. ఒకరిని నమ్మించి మోసం చేసే మనిషి కాదు సార్. అమ్మ చెల్లెలు అంటే అబీబాబుకి ప్రాణం సార్. వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. షటప్ చారుకేసా, నువ్వు కూడా శశికే సపోర్ట్ చేస్తావేంటి? వాణ్ణి ఇప్పటికిప్పుడు చంపి పడేలానుంది. తొందరపడకండి సార్, రేపటి వరకు ఓపిక పట్టండి. మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా అబీబాబు చేసిన పనికి ఏదైనా అర్థం ఉండుండొచ్చు. ఓకే, అభి రాంగ్ అని రేపు తెలిస్తే వాణ్ణి చంపేది ఆ నిత్య శ్రీనివాసో ఇంకెవరో కాదు, నేనే. ఆ అన్నా చెల్లెలిద్దరిని చంపేస్తాను. హలో, వాట్? మీరు చెప్పేది నిజమా? లొకేషన్ ఎక్కడ? ఇప్పుడే బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఏందే డ్రైవర్ లేకుండా ఇంత అడావిడిగా దివ్య ఎక్కడికి పోతుంది చంద్రిక? ఖచ్చితంగా అభి దగ్గరికి అయి ఉంటుంది. అంటే అభి ఆచూకి తెలిసుంటుందా? లేకపోతే దివ్య అలా ఎందుకు వెళ్తుంది? అయితే అభి ఈరోజు ఇంటికొచ్చేస్తాడా? చారుకేశ, చెప్పండి అమ్మాయి గారు. అవునా, ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అమ్మాయి గారు. తొందరగా వచ్చాయి. బాయ్. ఈ ప్లేసేనా అమ్మాయి గారు? అవును, ఇక్కడికి వస్తాడని చెప్పారు. అదిగో తనే అయి ఉంటారు.
నువ్వా? నిన్నెవరు పంపించారు? మ్యామ్ అది అమ్మాయి గారి మీద నీకేమాత్రం గౌరవం ఉన్న నిజం చెప్పు అశోక్. నువ్వు రంజిత్ మీ ఇద్దరిలో ఒకరు మా అన్నయ్య అయి ఉంటారనుకున్నాను. కాదు అని శశి చెప్పింది. ఇంతకీ ఎవరు మీరు? మిమ్మల్ని పంపించింది ఎవరు? చెప్పు అశోక్. నన్ను పంపించింది హా, నిన్ను పంపించింది ఎవరు పంపించారు? అభి. అబీబాబు పంపించారా? అవును, నన్ను రంజిత్ను మ్యామ్కు రక్షణగా ఉండమని పంపించాడు. అన్నయ్య అన్నయ్య మీకెలా తెలుసు? కలకత్తాలో ఆర్ఫనైజ్ హోమ్ చేయొద్దు, నా జుట్టు కట్ చేయొద్దు. నో! మీపై ఈగ కూడా వాలకుండా మరి ఇన్ని చేసిన వారు శశి గారి వెంట ఎందుకు పడుతున్నారు? ఆ అమ్మాయి గారి ముందుకు ఎందుకు రావట్లేదు? రేపు వస్తున్నాడు. శశి గారి వెంట ఎందుకు పడుతున్నాడో రేపు అభిని అడగండి. కానీ ఒకటి చెప్తాను, ఈ ప్రపంచంలో అభి ఎక్కువ ఇష్టపడేది, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది దివ్య మ్యామ్నే. మేం కలిసిన క్షణం నుంచి ఈ రోజు వరకు అభి మ్యామ్ గురించి మాట్లాడని రోజే లేదు. చెల్లెలాంటి అంత ప్రాణం అభికి. నిద్రలో కూడా మ్యామ్నే కలవరించేవాడు. మ్యామ్, 12 ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న మీ అన్నయ్య రేపు మీ ముందుకొస్తున్నాడు. రేపే ఎందుకు వస్తున్నాడో మీకు చెప్తాడు. మిమ్మల్ని ఇక ఆ ఏముడు కూడా టచ్ చేయలేడు. అవును, అన్నయ్య నా పక్కనుంటే ఆ దేవుడు నా పక్కనున్నట్టే. అన్నయ్యే నా ధైర్యం, నా నమ్మకం, నా బలం, నా బలగం. రేపు రేపు నా ప్రాణాన్ని చూడబోతున్నాను, నా అన్నయ్యని చూడబోతున్నాను, అమ్మకి నాన్నకి ఇష్టమైన అభిని చూడబోతున్నాను. మేడం, మీరేమో మారినట్టు నటించి దివ్య పెళ్లి చేసి తన చావును చూడాలనుకుంటున్నారు. నేనేమో మాస్క్ అడ్డు పెట్టుకుని మిమ్మల్ని భయపెడుతున్న ఆ అభిని చూడాలనుకుంటున్నాను. నేను కూడా వాడు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాను నాగభూషణం. దివ్య చావు కంటే ముందు వాడి మొహాన్ని చూడాలి అనుకున్నాను, చూసి చంపాలనుకున్నాను. దివ్య చావు ఎలాగో ఖరారైంది, మరి అభిని ఎలా చంపాలనుకుంటున్నారు మేడం? అతనికి ఏ శాపం లేదు కదా మేడం. దివ్య శాపంతో చస్తే అభి నా కోపానికి చస్తాడు. కానీ మేడం, ఇది అంత తేలిక కాదనిపిస్తుంది. తేలిక అని నేను అనుకోవడం లేదు. అందరూ నమ్మినా ఆ అభి దివ్యలు మాత్రం మీరు మారని నమ్మకపోవచ్చు.
నేను మారిపోయానని నమ్మితే అది అలివేలు మంగతాయారు కూతురు ఎలా అవుతుంది? అభి సూర్యదేవర జయసూర్య కొడుకు ఎలా అవుతాడు? మరి ఏ ధైర్యంతో ఈ ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నారు? అభి దివ్యలు మాత్రమే నన్ను నమ్మరు. మిగతా అందరూ నన్ను నమ్మేశారుగా. అది చాలు నాకు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి, ఆ ఇద్దరిని అంతం చెయ్యడానికి. రేపు అభి రాబోతున్నాడు, ఎలా ఉంటాడా అని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ పుట్టినరోజుకి మీ అమ్మాయి అబ్బాయిలకు మీరేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మేడం? ఉట్టి బొకే మాత్రమే ఇస్తారా, లేక బొకేలో బాంబు పెట్టిస్తారా? రేపు నువ్వే ఎలాగో చూస్తావు నాగభూషణం. ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని గిఫ్ట్, ఎవ్వరు ఊహించని గిఫ్ట్ ఇస్తాను. ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాను. మేడం గారు ఇంతలా చెబుతున్నారు అంటే అదేదో షాక్ కొట్టే గిఫ్టే అయి ఉంటుంది. అంటే ఆ గిఫ్ట్ ఏంటో మీరు చెబితే ఈ రోజు ఆర్డర్ చేసి రేపు తీసుకొస్తాను మేడం. అవసరం లేదు, గిఫ్ట్ రెడీగా ఉంది. ఇంట్లో ఉందా మేడం? కంగారు పడకు. దట్ గిఫ్ట్ బిలాంగ్స్ టు అభి దివ్య ఓన్లీ. మిగతా వాళ్ళకి అది చెందదు, ఏమీ చేయదు. అమ్మయ్యా, మీరు ఆ మాత్రం భరోసా ఇస్తే చాలు, నేను ధైర్యంగా ఉండొచ్చు. మేడం, ఏం ఆలోచిస్తున్నారు? దివ్య రూపం, అభి కంఠం నన్ను వెంటాడుతున్నాయి. దివ్యలో మంగ కనిపిస్తే అభిలో జై కనిపిస్తున్నాడు. చచ్చిన మంగ దివ్యలా రెచ్చగొడుతుంది. నా జుట్టు కోసి అభి నన్ను అవమానించాడు. ఆడదాన్ని అవమానించిన దుశ్శాసనుల్లా అభికి అదే గతి, అదో గతి పట్టించాలి. పెళ్లితో చెల్లెలిచ్చావు, నా చేతిలో అన్నచ్చావు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. దివ్య పెళ్ళైతే ఎప్పుడో తెలియదు కానీ మేడం, రేపైతే మనం అభిని చూడబోతున్నాం. మనతో పాటు అందరూ చూడబోతున్నారు. ఏమిటి స్వామి ఈ వైపరీత్యం? హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. సూర్యుని మబ్బులు కమ్మేసి పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ప్రకృతి ప్రకోపించినట్టు ప్రళయ భీకారాన్ని తలపిస్తోంది. ఏం జరగబోతోంది స్వామి? అమావాస్య గడియలు సమీపించబోతున్నాయి శాస్త్రి. మిట్ట మధ్యాహ్నం 12:15 అమావాస్య రాబోతుంది. సూర్యదేవర వంశానికి గ్రహణం పట్టబోతోంది.
కాలగమనంలో దారి మార్చుకున్న శాపం ఆ ఇంటి కోడళ్ల నుంచి కూతుళ్లకు సంక్రమించబోతోంది.